తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజాపాలన దినోత్సవం పేరుతోటి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల ముందు జాతీయ జెండాను ఎగురవేయడం చాలా అభినందన విషయం అని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజాపాలన నామకరణం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ 17 రోజును తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవంగా నామకరణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే గత చరిత్ర ఉన్నదో ఈ భారతదేశానికి 1947 ఆగస్టు 15 సంవత్సరం వచ్చినప్పటికీ ఇక్కడ హైదరాబాద్ సంస్థానం నైజాం కబంధాస్థానంలో ఉన్నది. ఆనాడు కమ్యూనిస్టులు బాంచందరాన్ని కార్ముక్త అన్నటువంటి ప్రజలతోటి ఆయుధాలు పట్టించి ఆనాడినటువంటి భూస్వాముల మీద ఎదురు తిరగడం వల్లనే ఈ హైదరాబాద్ సంస్థానం దాదాపు కమ్యూనిస్టు పార్టీ 4000 మంది కార్యకర్తల ప్రాణత్యాగం వల్లనే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో సెప్టెంబర్ 17, 1948లో విలీనం కావడం జరిగింది. ఈ విలీన దినాన్ని ఈరోజు అనేక రాజకీయ పార్టీల వాళ్ళు ఇతర పదాలు జోడించి మేమే చేసినామని చెప్పేసి ఇలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. చరిత్ర తెలుసు, చరిత్రలో కమ్యూనిస్టుల త్యాగం తెలుసు. వారి ప్రాణత్యాగమే ఆనాడు 10 లక్షల ఎకరాల భూపంపి కావచ్చు, లేకుంటే గ్రామాల 3500 గ్రామాల వెట్టి చాకరీ విముక్తి కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. ఈ చరిత్ర అంతా కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు అందించాలని చెప్పేసి సందర్భంగా మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ప్రతి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ఎక్కువ ప్రాంతం విలీనమైనటువంటి తెలంగాణ రాష్ట్రం మాత్రం, తెలంగాణ ప్రాంతం మాత్రం విలీన దినోత్సవాన్ని అధికారికంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిర్వహించాలని మనం ఎన్ని పోరాటాలు, ఉద్యమాలు చేసినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గత తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ విమోచన దినాన్ని, విలీన దినాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి స్వయంగా కేసీఆర్ చెప్పి, మరి ఆయన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా దీన్ని అధికారికంగా నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని విలీన దినోత్సవం కాకుండా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తామని అధికారికంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. సరే, ఇది కొంత మనం ఆహ్వానించదగ్గ విషయమైనా ప్రజాపాలన దినోత్సవం అంటే ఏందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విలీన దినోత్సవాన్ని జరపాలని మనం ఎందుకు అంటున్నాం? ఇవాళ మనం గతంలో 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా మన తెలంగాణ ప్రాంతం ఇండియాలో లేదు. ఇదొక సంస్థానంగా, హైదరాబాద్ సంస్థానంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి, అదే రకంగా కర్ణాటకకు సంబంధించినటువంటి 4 జిల్లాలు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి విదర్భ కొంత ప్రాంతం, దాదాపు ఒక 5-6 జిల్లాలు, ఇవన్నీ కలిపి హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. మరి భారతదేశంలో లేనటువంటి సందర్భంలో ఆ రోజు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, భూస్వాములకు, రజాకారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 4,500,000 మంది పోరాటంలో ప్రాణత్యాగాల్ని, తమ ప్రాణాలని కోల్పోతే ఆ రోజు దాదాపు 70-80% గడిల్ని, ఊర్లను కమ్యూనిస్టు పార్టీ కైవసం చేసుకున్నటువంటి సందర్భంలో నిజాం నవాబు ఇక నాకు గత్యంతరం లేదు, నేను భారతదేశ అంటే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ దగ్గర లొంగిపోవటం తప్ప మరొక మార్గం లేదు అని, ఒకవేళ కమ్యూనిస్టులు కనుక హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకుంటే తనను చంపేస్తారనేటటువంటి ఒక ఆయన అభద్రతా భావంలో తెలంగాణ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టుల కబంధ హస్తాల్లోకి పోతుందనేటటువంటి ఒక దురుద్దేశంతో కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రాంతంలో అధికారంలోకి రాకుండా చేయటం కోసం ఆయన ఒక లోపాయికారి ఒప్పందం ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి నెహ్రూతో చేసుకొని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉంటే ఆయన ద్వారా ఒక మిలిటరీని, సైన్యాన్ని మన ప్రాంతానికి రప్పించుకొని ఆయన ద్వారా లొంగిపోతున్నట్టు ఒక యాక్షన్ చేసి
ఈ ప్రాంతంలో ఆయనకు ఉన్నటువంటి మొత్తం ఆస్తుల్ని, బంగారం కానీ డబ్బులు కానీ మనం చూస్తే కనుక మొత్తం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆ రోజుల్లో ఒక నిజాం నవాబే. నిజాం నవాబు మించినటువంటి ధనవంతుడు ప్రపంచంలోనే లేడు. అటువంటి ఒక ధనవంతుణ్ణి నెహ్రూ ప్రభుత్వం కాపాడి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఆయన్ని లొంగ తీసుకొని ఆయన సంపాదించినటువంటి ఆస్తుల్ని, డబ్బుల్ని, బంగారాన్ని, మొత్తం యావదాస్తిని ఆయనకు అంటగట్టి ఆయన్ని పాకిస్తాన్కి వీళ్ళందరూ కూడా సాగనంపడం అనేది జరిగింది. ఒక ఖైదీ ఒక దేశం మీద యుద్ధం చేసి గెలిస్తే ఆ దేశం ఏలుతున్నటువంటి రాజు ఎవరైతే ఉంటాడో ఆ రాజును జైల్లో పెడతారు. కానీ ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి ఏంటంటే నెహ్రూ అటువంటి పరిస్థితి ఏం చేయకుండా ఆయన్ని హాయిగా సాధారణంగా పాకిస్తాన్కు సాగనంపడం అనేది జరిగింది. ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. మరి ఆ విలీనం కోసం పోరాడినటువంటి అప్పటికే 4,500,000 మంది బలిదానమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులతో కానీ లేదు సోషలిస్టు నాయకులతో కానీ ఆ రోజు ఆంధ్ర మహాసభ పేరుతో పోరాడినటువంటి రావి నారాయణ రెడ్డితో కానీ ఎవరితో కనీస సంప్రదింపులు చేయకుండా ఏమి చేయకుండా ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నట్టు తనంతట తాను ప్రకటించుకొని మొత్తం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేసి మొత్తం తెలంగాణ సాయుధ పోరాటంలో 1,500 మంది చనిపోతే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మిలిటరీ చేసినటువంటి దాడుల్లో దాదాపు 2,000 మంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని పోగొట్టుకోవడం జరిగింది. ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ చరిత్రను, ఈ పోరాటాన్ని వక్రీకరించేటటువంటి ప్రయత్నం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి. అదే రకంగా ప్రధానంగా బీజేపీ చేస్తూ ఉన్నది. మనం ప్రతిసారి చూస్తున్నాం, అమిత్ షా వస్తుంటాడు, ఈరోజు హైదరాబాద్కి అమిత్ షా వస్తుంటాడు. అసలు బీజేపీకి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం. బీజేపీకి కానీ సాయుధ పోరాటానికి కానీ దీనికి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్, అదే రకంగా సంఘ్ పరివార్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు తెలంగాణ సాయుధ పోరాటానికి ఎటువంటి సంబంధం లేదు. మనం రజాకార్లకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తే రజాకార్లకు అనుకూలంగా, భూస్వాములకు తొత్తులుగా ఆ రోజు వీళ్ళందరూ కూడా మత ఛాందసవాదులు ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, హిందూ భావజాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు సపోర్ట్గా, నిజాంకు సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు 2,000 మంది ముస్లిం భూస్వాములు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దాదాపు 25-30 వేల మంది మన హిందువులకు సంబంధించినటువంటి భూస్వాములు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల మీద, రైతుల మీద, కూలీల మీద అనేక అఘాయిత్యాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి దాంట్లో పోరాటం చేసిన దాంట్లో మద్దు మొయినుద్దీన్ కానీ అనేక మంది ముస్లిం మేధావులు, ముస్లిం పెద్దలు, వాళ్లతో పాటు మన హిందువులకు సంబంధించినటువంటి అనేక మంది రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చాకల ఐలమ్మ లాంటి అనేక మంది పెద్దలు ఆ రోజు హిందూ ముస్లిం పోరాటంగా కాదు, నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం జరిగినటువంటి ఈ పోరాటం ఇది. మరి దీంట్లో మనం విజయం సాధించినాం. కానీ విజయం సాధించడమని ఆ రోజు నెహ్రూ వాళ్ళు చెప్పుకోవటం జరిగింది. వాళ్ళ కాంగ్రెస్ కూడా అదే పద్ధతుల్లో ఇవాళ చేస్తున్నామని చెప్పి మనం అభిప్రాయపడతా ఉన్నాం. మరి దీన్ని విలీన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ